సరే చెప్పండి. ఇప్పుడు లేడీస్కి మామూలుగా ఇన్ జనరల్ పీరియడ్స్ అనేది వస్తుంది. దట్ ఈస్ అ న్యాచురల్ కోర్స్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు దానికి చుట్టూ చాలా నియమాలు అన్నీ పెట్టారు. ఇదేంటి ఇట్లా ఉండాలి, పీరియడ్స్ వస్తే రూమ్ నుంచి బయటికి రాకూడదని కొందరు, లేకపోతే పూజ గదిలోకి వెళ్ళకూడదని, లేకపోతే ఇదేంటి వాట్ ఎవర్ వంటగదిలోకి రాకూడదని, గుడికి వెళ్ళకూడదని, వాట్ ఎవర్ దర్ లాట్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్. ఈ వీటిల్లో ఏంటంటే నా నా ఎక్స్పీరియన్స్ అంటే నా స్టడీ, నాకున్న కొంచెం నాలెడ్జ్ బట్టి నేను అర్థం చేసుకుందంటే అన్నీ ఇది కొన్ని రూల్స్ ఆ రోజుల్లో టు శానిటైజేషన్ అంత గ్రేట్గా లేదు కాబట్టి దానికోసం అని కొన్ని అవాయిడ్ చేయమని, లేకపోతే రెస్ట్ కోసం అని చెప్పారు అని అనుకుంటున్నాను. బట్ వాట్ ఆర్ ద రూల్స్ టు బి ఫాలోడ్? అంటే రూల్స్ అంటే ఐ మీన్ వాట్ ఈస్ ద బెస్ట్ ఐడియల్ థింగ్ టు బి డన్ వెన్ లేడీస్ ఆన్ పీరియడ్స్? వాళ్ళు పూజలు చేసుకోవచ్చా, ఇంట్లో పూజలు చేసుకోవచ్చా, కిచెన్లోకి ఎంటర్ అవ్వచ్చా? ఎందుకు అది అట్లా రూల్ బేస్డ్గా చేయాలా, లేకపోతే అట్లా చెప్పారు కాబట్టి అట్లా ఫాలో అయిపోమంటారా? అంటే ఫాలో అవటం అనేది ఫస్ట్ చేయాలి మొట్టమొదట. అయితే అది ఎందుకు మొదలైంది, ఏ కారణం చేత ఇలా మనం ఫాలో అవ్వాలన్నది తెలుసుకోవటం అనేది కూడాను ఇమీడియట్గా చేయాలి. అది కూడా దాంతో పాటుగానే ఈ చేసే క్రమంలో తెలుసుకోకుండా కనుక నువ్వు ఫాలో అవటం అయితే కనుక అసలు ఇర్రేషనల్గా ఫాలో అవటం కూడా అవుతుంది. అంటే ఎట్లా అంటే అన్నిటికీ భయం, ప్రతిదానికి దూరం, ప్రతిదానికి దూరం, ప్రతిదానికి దూరం అని చెప్పటం అవుతుంది. ఇది ఎందుకు వచ్చింది, దీంట్లో ఉన్న దోషం ఏమిటి అనే విషయం మనకు అర్థమైతే చాలా క్లియర్గా ఆ లిమిటేషన్స్ ఏమిటి అంతవరకు చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? సరే, ఈ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీకు చెప్తాను. ఇప్పుడు 4 కాలాలు ఉన్నాయి, 4 యుగాలు. కృతయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగం అని చెప్పి 4 యుగాలు ఉన్నాయి. ఈ 4 యుగాల్లో ఈ పీరియడ్స్ రావడం అనేది మొదట్లో లేదు. ఆడవాళ్ళ కృతయుగంలోనే వచ్చింది చివరిలో. ఇది ఇంద్ర భగవానుడు చేసిన ఒకానొక పని వల్ల ఆ పనిని ఆయన వదిలించుకోవాలనుకుంటే కనుక ఇది ఎవరు తీసుకోవాలి అని చెప్పి, ఇప్పుడు ఇందాక నువ్వు అడిగిన ప్రశ్నే అని చెప్పి ఇది వచ్చింది. అప్పుడు ఇంద్ర భగవానుడే నిర్ణయించారనమాట. ఒకానొక దోషాన్ని, బ్రహ్మహత్య దోషం అంటారు దాన్ని, ఆ బ్రహ్మహత్య దోషాన్ని నేను వీళ్ళకి ఇస్తాను అని చెప్పి వాళ్ళకి ఇది భరించినందుకు ఒక వరాన్ని కూడా ఇచ్చారు వాళ్ళందరికీ కూడా. ఈ బ్రహ్మహత్య పథకాన్ని ఎక్కడెక్కడ ఇచ్చారంటే 4 భాగాలు చేసి ఒక భాగాన్ని స్త్రీలకు ఇచ్చారు. ఆ స్త్రీలకు ఎప్పుడైతే ఇవ్వడం మొదలైందో నెలకి ఒకసారి ఆ 4 రోజుల పాటు ఆ దూరంగా ఉండే కార్యక్రమం అనేది వస్తుందన్నమాట. అర్థమవుతుందా? ఇప్పుడు బ్రహ్మహత్య దోషం ఉండేవాడు బ్రాహ్మ కర్మకి అర్హుడు కాడు. అంటే బ్రాహ్మ కర్మ కంటే వైదిక ఆరాధనలకు కానీ శుభమైన కార్యక్రమాలకు కానీ అర్హుడు కాడు. ఆ బ్రహ్మహత్య దోషం నుంచి బయటపడితేనే అతడు అర్హుడు అవుతాడు. మరి నువ్వు పూజ చేసుకోవాలి కదా, దేవతలకు పూజ చేయాలి, నువ్వు తెలుసుకోవాలి, ఈ వ్యవహారాలన్నీ ఉన్నాయి కదా. వీటన్నిటిలో మరి ఈ దోషం తీసుకొని ఆ దోషం కనపడే కాలంలో నువ్వు ఆ పూజలు దేవతలు అంగీకరించరు కాబట్టి వాళ్ళను దూరంగా ఉంచి పూజలు చేసుకుంటారు. పూజలు ఆపడానికి లేదు. శానిటేషను ఇటువంటివన్నీ వేరే సంగతులు. అది మనం ఊహించుకుంటున్నాం అంతే దాన్ని. అర్థమైందా? ఏమిటి ఈ దోషం? రజోదోషం అంటాం దీన్ని. రజస్సు అంటే మాలిన్యం అని అర్థం. ఏమిటి దోషము అంటే, నువ్వు చేసిన కర్మఫలాలు ఏవైతే ఉన్నాయో, ఇంత మొన్న వాస్తు పురుషోత్పత్తి గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను మీకు నేను. ఎలా అయితే స్త్రీలలో ఈ రజోదర్శనం అనే ఒక లక్షణము ఆ బ్రహ్మహత్య పాతకంలో ఒక భాగం వచ్చి చేరినందువల్ల వీళ్ళలో ఎలా అయితే వచ్చిందో, అదేవిధంగా ప్రజలందరి, మానవులందరి యొక్క సామూహికమైన దురవగాహనల వల్ల వాస్తు పురుషుడు పుట్టాడు. పుట్టిన తర్వాత దాన్ని ఏం చేయలేము ఇక మనం. ఆ భూతం ఎట్లా అయితే ఉంటుందో దాన్ని ఫాలో అవ్వాల్సిందే. ఇది బ్రహ్మదేవుడు దానికి ఒక శాస్త్రాన్ని సృష్టించి మనకి ఇస్తే వాస్తు శాస్త్రం వచ్చింది.
అది మహాదేవుడు చెప్పినట్లుగా ఉంటుంది, ఇంకా ఇతర మహర్షులు చెప్పినట్లుగా కూడా కనిపిస్తుంది. సో శాస్త్రం అయితే ఇది. అదేవిధంగా ఈ ప్రతి కర్మ కూడా మొట్టమొదటి నుంచి ఎవరెవరైతే ఏ కర్మలు అయితే చేసుకుంటూ వచ్చారో కృతయుగం నాటి నుంచి, ఆ కర్మల ఫలాలన్నీ కూడాను దీంట్లో వచ్చి చేరిపోయినాయి. ఎక్కడ? కాలంలో. కలియుగం వచ్చేటప్పటికి చాలా బరువై కూర్చొని ఉంది ఇప్పుడు అది. అందువల్ల ఇప్పుడు అంతా కూడాను జ్ఞానం తక్కువగా, అజ్ఞానం ఎక్కువగా ఉందన్నమాట. అది ఎక్కడికి పోదన్నమాట. ఒక డిష్ నువ్వు వండటం మొదలుపెట్టావు, అది 4 యుగాలుగా విభజించావు మొత్తం టోటల్ డిష్ దీనికోసం. తొలి యుగంలో వచ్చేటప్పటికి అంత క్లీన్గా ఉంది, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ యాడ్ చేసుకుంటూ వచ్చావు. చివరికి ఏమవుతుంది? అది అన్ని ఇంగ్రీడియంట్స్ తోటి కలిసి ఉంటుంది కదా. అసలు ఏ ఇంగ్రీడియంట్ కలవకుండా ఒక్కటి ఒంటరిగా ఉన్నప్పుడేమో ప్యూర్ అది. దాన్ని ఒక్కోటి కలుపుకుంటూ వచ్చేటప్పటికి ఇంప్యూరిటీస్ పెరిగిపోతూ వచ్చినాయి. కలియుగం వచ్చేనాటికి చాలా కలిసినాయి అన్నమాట. పూర్వపు ప్రాణుల పాపాలు, వాళ్ళ లక్షణాలు అవన్నీ కూడాను వచ్చి చేరినాయి. ఆ ట్రైట్స్ ఇవన్నీ కూడా, ఆలోచన విధానాలు, మతాలని, అవని ఇవని నానా చెత్తంతా ఇప్పుడు వచ్చి చేరింది. ఇవన్నీ చాలా న్యాచురల్గా, చాలా సహజమే కదా ఇది అనే ధోరణిలో అందరిలో వచ్చి చేరింది. ఇది చేరటం వల్ల కలియుగానికి వచ్చేటప్పటికి మానవుల యొక్క మేధాశక్తి లోపించిందన్నమాట. అంటే నువ్వు ఒక్క ప్రశ్న అడిగావో దానికి చాలా చెప్పవలసి వచ్చింది. ఎందుకంటే ఆ ఒక్క ప్రశ్నతోటి ఎవరికి సమాధానం దొరుకుతుంది? చిన్న మాట, అవును చేయకూడదు, ఇట్లా ఈ 3-4 రోజులు ఇట్లా ఉండాలి, స్నానం తర్వాత రావచ్చు, ఏమేమి ఉన్నాయి దాంట్లో అంటే గురువుతోటి మాట్లాడకూడదు, గురు దర్శనం చేయకూడదు, అట్లనే భర్తకి ఏ సేవ చేయకూడదు ఆ టైంలో. అంటే వాళ్ళు ఏమి చేయడానికి అర్హత ఉండదన్నమాట. భర్త అంటే దేవుడు. సో దేవుడికి చేసే పూజ మనం అట్లనే తండ్రిని కానీ ఇతరులను కానీ ఎవరిని దర్శించరు. తర్వాత వండిన వంట ఫస్ట్ దేవతలకు నివేదించి మనం భుజిస్తాం కదా. కాబట్టి దేవతలకి ఈ నివేదన వాళ్ళు తీసుకోరు, ఈ మాలిన్యంతో చేస్తున్నారు. కాబట్టి రజో దర్శనం ఆగిపోయింది, అంటే ఆ రక్త దర్శనం అనేది ఆగిపోయిన తర్వాత స్నానం చేసి మళ్ళీ అన్ని పనులు యథావిధిగా ఉండొచ్చు. ఇక పూజా పునస్కారాల, ప్రతి ఇంట పూజా పునస్కారాలు చేయవలసింది మగవాడు. దాంట్లో ఫలితం అమ్మాయికి వెళుతుంది. అతడు దేశాంతరం పోయినట్లయితే, అంటే దేశాంతరం అంటే వేరే ప్రదేశ క్యాంపుకో దేనికో వెళ్ళినట్లయితే అప్పుడు ఆమె చేయవచ్చు. మరి మిగతా టైంలో ఆమె చేయకూడదా? ఆయనతో పాటు ఆమె కూడా చేసుకోవచ్చు, ఆమె చేయాలి కూడా, చేసుకోవచ్చు కూడా. కానీ ఆమె మాత్రమే పూజ చేయాలన్నది తప్పు. ఆయన మాత్రమే పూజ చేయాలి, ఆయన తప్పనిసరిగా చేయాలి, మగవాళ్ళే చేయాలి. స్త్రీలు మిగతా అన్ని ఏర్పాట్లు చూస్తారు కదా, దాంట్లో వాళ్ళకి ఆ భాగం వచ్చేస్తుంది. కాకపోతే ఏం చేశారు, నీకేం తెలియదు ఉండని చెప్పి వాళ్ళకి జ్ఞానం కూడా లేకుండా చేశారు. అది వీళ్ళు చేసిన పొరపాటు. నీకు అర్హత లేదని, అది లేదు, జ్ఞానం అంతా కలిగి నీ ఇష్ట ప్రకారం నువ్వు అలా బిహేవ్ చేయాలి. అది దీక్ష అంటే, అది పద్ధతి. ఇప్పుడు నీకే తెలిసిందనుకో ఇలా అని చెప్పి, ఓకే ఇప్పుడు మనం కాదని చెప్పి ఒక క్యాకేసి చెప్పేస్తాం, అయిపోద్ది. ఆ పనులు రొటీన్గా చేసుకుంటారు, ఆయనే వంట వార్పు చేసుకుంటాడు, దేవతలకు పెట్టుకుంటాడు, ఆ అమ్మాయికి కూడా కొంత ప్రక్కకు తీసి ఇస్తాడు. ఇది వెనకటి నుంచి వచ్చిన విధానం. క్రమక్రమంగా మనకి ఇతర దేశాల ఈ గొడవలు వీటితోటే అసలు మొత్తం చెప్పేవాళ్ళు కూడా లేకుండా అయిపోయే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా వినేవాడేడి? ఇవాళ పోకళ్ళన్నీ ఎలా ఉన్నాయి, గందరగోళంగా తిరుగుతున్నారు కదా. క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఒకానొక ఇంద్ర భగవానుడి యొక్క ఒకానొక కర్మ మరి ఎందుకు ఆయన మరి అందరికి ఎందుకు ఇచ్చాడు అంటే, ఈ లోకాలను పాలించడానికి ఇంద్రుడు అనే రాజు లేకపోతే, ముల్లోకాలకి రాజు ఆయన, రాజు లేకపోతే ఇక్కడంతా దుర్భిక్షము, అరాచకము తాండవిస్తుంది. మరి ఇంతమంది బాధపడతారు కదా. అందుకని మరి ఆయన దగ్గర ఉండే ఆ రోగాన్ని కనుక తీసివేస్తే మళ్ళీ యథావిధిగా అంతా బాగుంటుంది కాబట్టి తీసివేద్దామని నిర్ణయం చేశారు. అప్పుడు ఒక యజ్ఞం చేసి బ్రహ్మహత్యను బయటకు తీశారు. ఆయన దగ్గర నుంచి తీస్తే ఆ హత్యను ఎక్కడెక్కడ ఉంచమన్నాడు, ఒకటి స్త్రీలలో, ఒకటి చెట్ల జిగురులో, ఇంకోటి చవిటి నేలల్లో, 4 వర్షాకాలంలో ఉండే జలంలో, నదుల్లో వాటిలో వర్షాకాలంలో మొత్తం ఇది ఉంటుంది కదా, అవి తాగటానికి పనికిరావు. అట్లనే చవిటి నేల, అది ఇల్లు కట్టుకోవడానికి కానీ పంటలు పండించడానికి ఏదైనా శుభకార్యం చేయడానికి అది పనికిరాదు, ఉప్పిరిసి ఉంటుంది. చెట్ల జిగురు,
చెట్ల నుంచి గమ్ గారు దాన్ని కూడా చెప్పారనమాట. 4 స్త్రీలలో రజోదర్శనం. ఇది మొదట్లో లేదు, తర్వాత ఇది బ్రహ్మహత్యను తీసుకున్న తర్వాత ఇది వచ్చింది. అంతకుముందు స్త్రీలు కూడా వాళ్ళకి అందము మదము 2 ఎక్కువ ఉండేవి. ఆ కారణం చేత వాళ్ళు చాలా ఎప్పుడు అలా దర్పంగా ఉండటం ఇటువంటి లక్షణం ఉండేది. ఇది వచ్చిన తర్వాత వాళ్ళలో ఆ దర్పం తగ్గింది. కానీ ఈ కష్టాన్ని వాళ్ళకి ఇచ్చిన కారణం చేత ఇప్పుడు న్యాచురల్ ఇది దాంట్లో ఇలా ఎగ్ రిలీజ్ అవటము ఇవన్నీ మనకు సైంటిఫిక్గా మనకు అవి కనిపిస్తుంటాయి. అట్లా అది న్యాచురల్గా బాగానే ఉన్నట్లుగానే ఉంది. ఆ పర్టికులర్ విషయం వచ్చినప్పుడు మీరు అడిగితే నేను దాన్ని కూడా చెప్తాను. అడిగినప్పుడు ఏంటి పునరుత్పత్తి సంతానం కలగటం అనే విషయాలకు సంబంధించి వచ్చినప్పుడు ఇప్పుడు అంతవరకు ప్రస్తావన చేసి వదిలేస్తున్నా. ఇదంతా వస్తుంది. కానీ ఆడవాళ్ళకి శృంగారంలో సౌఖ్యాన్ని 8 రెట్లు పెంచి ఇచ్చారు. అది వాళ్ళకు ఉండే వరం. ఎప్పుడు సబ్జెక్ట్ టు ది మెంటల్ పీస్. వాళ్ళు మెంటల్ పీస్ తోటి ఉన్నప్పుడు ఆ ఫీల్ దీన్ని అనుభవించగలరు. కానీ వర్రీడ్ మైండ్ తోటి ఆ సుఖం వాళ్ళకి దక్కదు. ఇది పబ్లిక్లో ఈ మాట చెప్పొచ్చా? శాస్త్రంలో ఉన్న మాట చెప్తున్నాను. డాక్టర్స్ ఎట్లయితే మాట్లాడుకుంటారో మనం అంత నిక్కచ్చిగా మాట్లాడుకోవాలి. ఇప్పుడు డాక్టర్స్ సిగ్గుపడుతూ ఉంటే అక్కడ విషయం ఎట్లా తెలుస్తుంది? ఎలా ట్రీట్ చేయగలుగుతారు? ఫస్ట్ దాన్ని వదిలిపెట్టమని చెప్తారు. మీకు చెప్తారా లేదా? భయాన్ని వదిలిపెట్టమని వీడన్నీ చెప్తారు. ఉన్నట్టు సత్యం తెలుసుకోవాలంటే కోసినట్లే చూడాలి. అర్థమవుతుందా? అలా వచ్చిందనమాట ఇదంతా కూడా. అలానే ఎటు టాపిక్ వచ్చింది కొంచెం వరకు చూసాయిగా చెప్పి వదిలేస్తా. ఈ రజోదర్శనానికి ముందు స్త్రీ పురుషుల సాంగత్యం లేకుండా సంతానాన్ని కనేవాళ్ళు. మానసికంగానే సంతానం సిద్ధమైపోయింది. కుంతీదేవిది కాదు, అంతకుముందు అది కృతయుగంలో జరిగిన విషయాలు చెప్తాను. ఈ సంఘటనకు ముందు జరిగిన విషయాలు చెప్తాను. మానసికంగానే జరిగిపోయేది. మనుషులకైనా లేకపోతే అన్ని జీవులకు అంతే జరిగింది. కొన్ని చోట్ల కొన్ని జీవులకు కూడా వచ్చాయి. ఇప్పుడు వానరులు ఉన్నారు, వాళ్ళలో ఆ శక్తియుక్తులు ఉన్నాయి. ఇతరులు కింపురుషులన్నీ ఉంటారు, కిన్నర్లు కింపురుషులు. వాళ్ళు 2 రకాల శరీరంతో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వాళ్ళలో కూడా అవి జరుగుతాయి. దేవతల్లో జరుగుతుంది, మానసికంగానే జరుగుతుంది. తర్వాత పార్వతీదేవి శాపం వల్ల దేవతలకు సంతానం కలగటం ఆగిపోయింది. అంటే దేవతా స్త్రీలలో సంతానం కలగటం ఆగిపోయింది. మీరు రేపు రామాయణం చదువుతున్నారు కదా, మొదలుపెట్టారు కదా, దాంట్లో ఇవన్నీ మీకు వస్తాయి. ఆ సందర్భాలు వచ్చినప్పుడు మీరు ఆ వివరణలు అడిగితే నేను చెప్తూ ఉంటాను, ఏది వచ్చినా సరే. అంటే ఇప్పుడు మీకు ఎలా అర్థం చేసుకోవాలంటే, ఒక్కొక్క ఇంగ్రీడియంట్ కలుపుకుంటూ వస్తే ఆ డిష్లోంచి ఆ ఇంగ్రీడియంట్ని తీసేవేయలేవు. ఇక 4 యుగాలు అనేది ఒక డిష్, దాంట్లో ఇలా కుక్ చేస్తూ ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వచ్చావు. ఇప్పుడు కలియుగం వచ్చేటప్పటికి అన్ని నిండిపోయినాయి. అందులో మంచి చేరింది, ఇటువంటి దోషాలు కూడా చేరినాయి. ఓవరాల్గా ఇంప్యూరిటీ అయిపోయింది, కాలుష్యం అయిపోయింది. ఈ కాలుష్యం అనే దీంట్లో ఉన్నాం. ఇప్పుడు ఈ మనకు పెట్టుబడి ఇదే, మన రిసోర్సెస్ ఇదే. దీంట్లోంచే మనం ఉత్తమత్వాన్ని సాధించాలి. ఇది సంగతి. క్లియర్? నాకు ఇప్పుడు ఒక డౌట్ వచ్చింది గురుగారు. ఇప్పుడు ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు నార్మల్గా చూసుకుంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఒకళ్ళే ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి 2 పిల్లలు ఉన్నారు అనుకోండి. ఆవిడే సంపాదించాలి, ఆవిడ పక్క వర్క్ వెళ్ళాలి. వారానికి అదే నెలకి 3 రోజులు తను వర్క్కి వెళ్ళకుండా మగవాళ్ళకి కనపడకుండా ఉండాలి అంటే అది కష్టం కదా. మరి అలాంటప్పుడు అంటే ఇంకా అది పాసిబుల్ కాదు కదా ఇప్పుడున్న కలియుగంలో. అవును. సో అందువలన ఇప్పుడు అందరు ఎట్లా ఆలోచిస్తారు అంటే, ఇంకా శాస్త్రాలు చెప్తాయి ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ నిజాలు కావు, ఇప్పుడు ఎప్పుడో బ్రహ్మకి ఇలా జరిగితే మనం ఎందుకు ఇప్పుడు ఫాలో అవ్వాలి, ఇప్పుడు నా జీవితం ఆపేసుకొని నేను నడవలేను కదా అనే ఆలోచనలు అందరికి వచ్చి ఇవన్నీ సూపర్స్టిషన్స్, మనం రెస్ట్ తీసుకోవడం కోసం ఇవన్నీ కనిపెట్టారు, మనం కూడా గుడికి వెళ్ళొచ్చు, మనం కూడా ఏదైనా చేయొచ్చు అనేవి పుట్టుకొచ్చాయి. దాని గురించి మీరు ఏమంటారు?
ఇప్పుడు నువ్వు మొండికేసి ఆ పని చేసినా గుడికి వెళ్ళొచ్చు అని చెప్పి నువ్వు అన్నావు అనుకో, గుడికి ఎందుకు వెళుతున్నావు? పుణ్యం కోసం. పుణ్యం. దేవుడు దర్శించుకొని పుణ్యం సంపాదించుకోవడానికి. అది రాదు, నువ్వు చేసి ప్రయోజనం ఏం లేదు. పైగా ఎవరైతే అక్కడ పవిత్రం అనుకొని చేసుకుంటున్నారో వాళ్ళకి పూజకి భంగం కూడా కలిగించావు కదా, ఎక్స్ట్రా బోనస్గా ఈ పాపం కూడా వస్తుంది. అంటే ఇంకా ఆప్షన్ లేదు కదా గురుగారు, ఆప్షన్ ఇప్పుడు తెలియదు కదా చాలా. అలా కాదు. ఇప్పుడు ఉదాహరణ నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది. కొంతమంది కొన్ని గుళ్ళల్లో స్త్రీలకు ప్రవేశం లేదన్నారు. నీకు ఆ గుళ్ళోకే పోవాలనే పట్టుదల నీకేంటి? నీకు ఆ అయ్యప్ప స్వామి మీదనో లేకపోతే ఇంకొక దేవుడి మీదనో ఇంకో దేవుడనో ఒక రూపం మీద, దేవతా రూపం మీద నీకు అంత ఇష్టం ఉంటే నీ ఇంట్లో కల్పించుకో, ఓ బొమ్మ పెట్టుకో, లేకపోతే ఫోటో పెట్టుకో, లేకపోతే ఇంకోటి పెట్టుకో, నీ పూజ నువ్వు చేయి అంత సిన్సియర్ అయితే. ఇప్పుడు మీరాబాయి ఉన్నారు, ఆమె ఒక క్షణం కూడాను కృష్ణ నామాన్ని వదిలి ఉండదు, బ్రతకదు. మరి ఆమెకి పీరియడ్స్ రాలేదా? వచ్చాయి కదా, కానీ నామస్మరణ ఆపదు. ఓన్లీ థింగ్ ఏం చేయరు, దేవతలను ఆహ్వానించడము, పూజలు, ఆ కార్యక్రమం చేయడం ఆపేస్తారు. దానివల్ల దోషమైంది, వాళ్ళకి ఏం దోషం రావట్లేదు కదా. దేవతలు కోరటం లేదు, వీళ్ళు చేయకపోయినా ఇబ్బంది ఏం లేదు. అర్థమైందా? చేయవలసి ఉండి చేయకపోతే దోషం, కానీ నువ్వు కాదులే కాసేపు ఆగు అని చెప్పిన దగ్గర నీకు దోషం ఎక్కడుంది? దురవగాహన వల్ల ఇటువంటి ఆలోచనలన్నీ పుట్టుకొస్తున్నాయి. అందుకని కొంచెం ప్రశాంతంగా కూర్చొని నేర్చుకోవాలి. ఎక్కడైనా చెప్పే పెద్దలు చాలామంది అక్కడక్కడ దొరుకుతారు, వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. ఎందుకు ఏంటి, ఎందుకు చెప్పారు ఏమిటన్నది నేర్చుకోవాలి. నేర్చుకుంటే అన్నిటికీ రీజన్స్ దొరుకుతాయి, చాలా రేషనల్గా కనిపిస్తుంది. అంటే చెప్పే ఆయనకి అనుభవ జ్ఞానం కనుక అయితే కనుక, చెప్పే అయింది అంటే అనుభవం జ్ఞానం అంటే ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జ్ కనుక అయితే కనుక ఆయన స్పష్టంగా చెప్పేస్తాడు, ఏం డౌట్ లేకుండా ఆథెంటికేటెడ్గా చెప్తాడు. ఇంకా నీ మనసులో అలా కూర్చుంటుంది అనమాట. అలా కాకుండా తాను ఊహించి చెప్పడం అయితే కనుక తేడా పడదు. అయితే ఇప్పుడు వర్క్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏమంటే, ఇప్పుడు నార్మల్గా వర్క్కి వెళ్ళే వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు వచ్చిన దీంట్లో కదా ఇది యాక్చువల్గా వర్క్కి వెళ్ళే వాళ్ళని, ఇది ఇంకొక విషయాన్ని చెప్తున్నా ఏంటంటే, ఈ వర్క్ వీళ్ళు చేయవచ్చు అని చెప్పి ఎవరైతే, ఏ గవర్నమెంట్ అయితే దీన్ని అలౌ చేసిందో, వాళ్ళకి ఒక ఎలవెన్స్ ఇవ్వకుండా, వాళ్ళ పరిస్థితిని కాపాడకుండా అలౌ చేసిందో, ఈ దోషం అంతా గవర్నమెంట్కి వెళ్ళుద్ది. అంటే ఇప్పుడు ఒక కంపెనీలో ఒక సీఈఓ ఉన్నారు, ఆ సీఈఓ పెట్టారు, అట్లా సీఈఓకి వెళ్ళిపోతుంది గురుగారు, ఆ కంపెనీ ఓనర్కి వెళ్ళిద్ది అంటారా దోషం? ఏంటి, వాళ్ళు అయినా సరే వచ్చి పని చేయాలి అన్నప్పుడు వాళ్ళకు కూడా తెలియదు ఇది దోషం అని చెప్పి నార్మల్గా అందరినీ పని చేయమంటున్నారు. సీఈఓ కంటే కూడా ముందు ఒక రూలర్ ఉన్నాడు కదా, అందరి మీద రూల్ చేసే ఆయన ఉన్నాడు కదా, గవర్నమెంట్. వాళ్ళకి వెళ్తుంది. సపోజ్ మన కంపెనీలే తీసుకుందాం, మన కంపెనీలో ఈ ఫెసిలిటీ ఇచ్చామనుకో, ఆ ఫెసిలిటీ డేస్లో కూడా హాఫ్ శాలరీ ఎంతో మనం పే చేస్తామని చెప్పామనుకో, వీళ్ళందరూ బ్లెస్సింగ్ ఆ కంపెనీకి వెళ్ళొద్ది, ఆ ఓనర్కి వెళ్ళొద్ది, దేవతల బ్లెస్సింగ్ వెళ్తుంది. కానీ అవగాహన లేనప్పుడు ఏం చేస్తారు? రియల్గా కూడా మనం చూసుకుంటే కనుక నవే డేస్ మన తిండుల కారణం చేత, వీటి కారణం చేత ఆ 3 రోజులు చాలామందికి కష్టంలో ఉంటున్నారు. చాలామంది, నాట్ ఆల్, చాలామంది మాత్రం అసౌకర్యంగానే ఉంటున్నారు. ఆ టైంలో మూడీగా ఉంటారు, పాపం వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఎవడు పట్టించుకుంటున్నాడు? అవసరాలు ఏమో తరుగుతూ ఉంటాయి, అందరికీ జరుగుబాటు ఉండదు కదా, పనులు చేసుకోవాలి. అక్కడ ఏంటంటే నువ్వు మ్యాటర్నిటీ లీవ్ ఎట్లయితే ఇస్తున్నావో అదేవిధంగా మంత్లీ 3 days 4 days ఆ డేస్ వాళ్ళకి తెలుస్తాయి. కాబట్టి ఈ 4 days నేను ఇది అని చెప్పి కనుకంటే సరిపోదు. అది ఎవరైనా చీట్ చేశారనుకో, ఆ దోషం వాళ్ళది. మళ్ళీ ఇప్పుడు ఆ చీటర్స్ కూడా ఉంటారు కదా ఇందులో కూడా, ఆ దోషం వాళ్ళదనమాట. ఈ విధంగా ఇప్పుడు జ్ఞానం లేకుండా రాజు చెప్పిన దీన్ని ఫాలో అవుతున్నప్పుడు వీళ్ళకి ఏ దోషము రాదు, ఈ కంపెనీలు వాళ్ళకి కానీ ఎవరికైనా సరే. కానీ వీళ్ళకి ఎరుక కలిగిన తర్వాత కూడా పోతే రాజుకు పోద్దులే అని చెప్పి అనుకున్నారనుకో, అప్పుడు తేడా. నీకు ఒక విషయం తెలిసింది కదా, తెలిసినప్పుడు దాన్ని సరి చేసుకొని చేస్తే బాగుంటుంది. కానీ ఈ మాట ఎవరు వింటారు, ఎవరు పట్టించుకుంటారు? ఈరోజు కాదు, ఎంత బాగా తెలిసిన ఆయన అనుకున్న ఆయన కూడా
ఏంటి ఈ ఆలోచనలు? ముఖ్యంగా ఆడవాళ్ళే అపోజ్ చేస్తారు, మీరు స్త్రీలను ఇంకా ఇది చేస్తున్నారని చెప్పి అంటారు. అంటే వాళ్ళకి అలా అనిపిస్తుంది కాబట్టి వాళ్ళు అంటారు. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నారని చెప్పడం వల్ల వాళ్ళకి అలా అనిపిస్తుంది, అందుకని చెప్తున్నారు. వాళ్ళు అలా అంటున్నారు. ఎందుకు అలా అనిపిస్తుంది? వాళ్ళ స్ట్రక్చర్ అలా ఉంది, వాళ్ళ ఎక్స్పోజర్స్ అలా ఉన్నాయి. ఎక్స్పీరియన్స్ కంటే కూడా ఎక్స్పోజర్స్ అలా ఉన్నాయి. సో వాళ్ళు అలా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ ఇందులో ఎవరిని అనడానికి లేదు, అంత నేచరే. ఎక్కడికక్కడ అలా అనిపించింది కాబట్టి ఇప్పుడు నువ్వు ఉన్నావు, నాకు ఇలా అనిపిస్తుంది గురువుగారు అంటావు, అనిపించింది కాబట్టి అంటున్నావు. సో వీళ్ళు కూడా అంతే. గురుగారు ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను, ఆ స్టోరీ లేకపోతే ఏం జరిగింది, ఎందుకు అట్లా, ఏమేమి రూల్స్ ఉన్నాయి, అవి మీరు చెప్పగలిగితే చాలామందికి అంటే ఎవరికైనా అర్థం చేసుకునేటానికి మీరు చెప్పగలిగితే యాక్సెప్ట్ చేయడానికి ఈజీ అవుతుంది అందరికీ అని. ఇది వృత్రాసుర వధ అని చెప్పి ఒక కథకు సంబంధించిన విషయం. వృత్రాసురుడు అనే ఆయన చాలా గొప్ప వ్యక్తి, బ్రాహ్మణుడు, అంటే బ్రహ్మ సంతతి చెందినవాడు, గొప్ప జ్ఞాని, విష్ణు భక్తుడు పైగా. కానీ ఆయన పుట్టించబడింది ఆయన తండ్రి చేత ఇంద్రుణ్ణి చంపడం కోసం పుట్టించబడ్డాడు. ఆయన జననమే అలా జరిగిందనమాట. సో ఆ పర్పస్ని నెరవేర్చడమే ఆయన పుట్టుక యొక్క లక్ష్యం. సో ఆయన పుట్టడంతో అలానే ఎదిగాడు. ఎదిగి ఇంద్రుడి మీద యుద్ధం ప్రకటించడం, ఆయన్ని జయించటం జరిగిపోయింది. మరి ఆయన జయించినప్పుడు మరి రాజ్యంలోంచి దించేస్తారుగా. అలా జరిగినప్పుడు మరి దేవతలు వీళ్ళందరూ కూడా మరి ఇంద్ర భగవానుడు ఊరుకోడు కదా. ఆయన కూడా నన్ను చంపమని చెప్పి పెట్టడం ఏంటి, ఇప్పుడు నా పదవీ కాలాన్ని తీసేసి వాళ్ళు కూర్చోవడం ఏంటి అని ఉంటుంది కదా. దాంతో ఆయన దానికి ప్రయత్నం చేస్తూ విష్ణు భగవానుడి దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏం చేయాలి, ఇతనేమో చాలా బలంగా ఉన్నాడు, నేను అతన్ని జయించలేకపోతూ ఉన్నాను. అంటే అతను నా భక్తుడు, నువ్వు ఎవరు జయించలేరు అతన్ని. అలానే నేరుగా నేను అతన్ని చంపడానికి నీకు సహాయం రాను, నా శక్తిని నీకు ఇస్తాను, దాన్ని వాడుకోవచ్చు, నీ వజ్రాయుధం మీద ప్రయోగిస్తాను అని చెప్పి ఈ విధమైన ఏదో కొంత ఆయన వరాన్ని ఇవ్వటం జరిగితే, ఇంద్ర భగవానుడు మొట్టమొదట వృత్రాసురుడితోటి మంచి మాటలు చెప్పి, మంచి మాటలు అంటే సౌమ్యంగా మాట్లాడి, ఇప్పుడు నాతోటి గొడవ ఎందుకు, మన ఇద్దరం కలిసి ఈ లోకాన్ని పరిపాలించుదాం అని చెప్పి ఒక ఒడంబడికి వచ్చి స్నేహంగా ఉంచడం మొదలుపెట్టారు. అంటే మన ఇంట్లో గారెలు వండుకుంటే ఆయనకు గారెలు పంపటం, అరిసెలు వండుకుంటే ముందు ఆయనకు వరిసెలు పంపటం, ఈ రకంగా చేస్తారు కదా. ఈ విధమైన ఫేవర్స్ చేస్తూ ఆయనకి పెద్దపీట ఇస్తూ అలా కొంతకాలం గడిచిన తర్వాత ఒక ఫైన్ డే ఈవినింగ్ అసుర సంధ్య వేళ, అంటే ఇప్పుడు సాయంత్రం ఉండాలి, ఆ వృత్రాసుడికి కొన్ని వరాలు అవన్నీ ఉంటాయి. ఆ వరాలను అనుసరించి తడిది గాంది పొడిది గాంది అయిన నురుగుని వజ్రాయుధం మీదకి తీసుకొని ఆ నురుగులోకి వజ్రాయుధంలోకి విష్ణు భగవాన్ని శక్తి ప్రవేశించగానే దాంతో వృత్రాసురుడిని చంపేయటం జరిగింది. కానీ వృత్రాసురుడు ఆ సమయంలో ధ్యానంలో ఉన్నాడు. బ్రహ్మ సంతతి అయి ఉన్నాడు, స్నేహితుడై ఉన్నాడు, నమ్మి ఉన్నాడు. పైగా ఆ సమయంలో చంపేయటంతో ప్రబల బ్రహ్మహత్య పుట్టుకొచ్చి ఆయన్ని ఇంద్రభగవానుడు వెంటబడితే ఆయన పారిపోయి దాక్కున్నాడు. ఎక్కడికి పోయినా పోయి పట్టుకుంది. ఎప్పుడైతే బ్రహ్మహత్య పట్టుకుంటుందో ఎవరికైనా సరే వాళ్ళకి బుద్ధి చెడిపోతుంది, బుద్ధిమాంద్యం ఏర్పడుతుంది. బ్రహ్మహత్య అనేది ఒక శక్తి. వాళ్ళకి బుద్ధిమాంద్యం ఏర్పడి ఇంకేం చేయలేని పరిస్థితికి వెళ్ళిపోతారు. ముల్లోకాలను ఎక్కడ పరిపాలిస్తాడు? ఇంకా ఆయన దాక్కున్నాడు, భయం వచ్చేసింది. ఎప్పుడు వీరత్వము ధైర్యం అంటే ఇంద్ర భగవానుడే దానికి మెయిన్ అన్నట్లుగా చెప్పుకుంటాం మనం. ఆయనే అచ్చమైన తార్కాణం అన్నట్లుగా చెప్తాం అనమాట. అటువంటిది ఇంద్ర భగవాన్ అంటే వణికిపోవటం మొదలుపెట్టాడు. ఆకలి తర్వాత ఎంతసేపటికి దుర్వాసన మాలిన్యం అంతా శరీరంలో ప్రవేశించినాయి. ఆయనకు అంతకుముందు ఆకలి బాధలు ఇటువంటి దుర్లక్షణాలు లేవు. ఇవన్నీ వచ్చేటప్పటికి ఏంటి నా పరిస్థితి ఎట్లా అయిపోయింది, దేవతలకు మొహం ఎట్లా చూపించాలి, ఋషుల ముందు నేను ఎలా తల ఎత్తుకోవాలి, మహాత్ములు ఋషులు ఎంతోమంది ఆయన సభలో ఉంటారు,
వీళ్ళ ముందు నేను తల ఎత్తెట్లు శశీదేవికి ముఖం ఎట్లా చూపించగలను, పారిపోతా అని చెప్పి పారిపోయి ఎక్కడో ఒక తామర తోడులో దాక్కున్నాడు. ఎక్కడ? తామర తోడులో చిన్న ఇదిగా అయిపోయి మినియేచర్ ఇది అయిపోయి దాంట్లో దాక్కున్నాడు. వెతికారు, ఎంత వెతికినా దొరకలే ఆయన. చివరికి శచీదేవి అమ్మవారిని ప్రార్థించి తపస్సు చేస్తే దేవి దయ వల్ల ఆయన దర్శనం శచీదేవికి అయింది. ఇంకా అప్పుడు బయటికి తీసుకొచ్చి విష్ణు యాగం చేశారు. ఏం చేశారు? విష్ణు యాగం చేశారు. ఆ విష్ణు యాగం చేసినప్పుడు ఆయన నుంచి బ్రహ్మహత్య విడిపోయింది. ఆ విడిపోయిన బ్రహ్మహత్య నాకు ప్లేస్ ఎక్కడ, మరి నన్ను బయటకి తీసుకొచ్చారు, నేను ఎక్కడ బ్రతకాలని అడిగింది. అడిగితే ఈ విధంగా 4 భాగాలు చేసి దారి చూపించారు. వాళ్ళందరికీ వరాలు ఇచ్చారు. ఇచ్చి ఇలా మళ్ళీ ఆయన పరిపాలించడం మొదలుపెట్టారు. ఇది దాని సంగతి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కథ సరే, కథలో చాలా మర్మాలు ఉంటాయి. ఆయా సందర్భాలు వచ్చినప్పుడు వాటిని చెప్పుకుంటూ ఉంటాం. తెలుసుకోవాల్సింది ఏంటంటే కర్మ నశించదు, కర్మ ఫలం నశించదు, దానికి దారి కావాల్సిందే. అది వెనకటి పెద్దలు చేసిన కర్మలు కూడా మన దగ్గరికి ఇక్కడ ఇప్పుడు ఈ షేప్లో వచ్చినాయి అన్నమాట. అందువల్ల ఇప్పుడు బలహీనమైన దేహంతో ఉండే మనుషులు పుట్టడం, తెలివితేటలు లేని మనుషులు పుట్టడం, ఆయుష్ తక్కువగా ఉండే మనుషులు పుట్టడం, ఆరోగ్యం లేని మనుషులు పుట్టడం జరుగుతుంది వీటి వల్ల. క్లారిటీ వచ్చిందా? మరి ఎట్లా వీటి నుంచి బయటపడటం అంటే నేను అదే చెప్పేది, ఇంత గందరగోళంలో ఇలా చేసి నేను బాగుపడతానని ఆలోచన చేయటం కంటే మొత్తం వదిలించుకుంటా అనటం మంచిది. క్లారిటీ వస్తుందా? అంటే ఇవన్నీ చదివి చిన్నతనం నుంచి ఈ పనిలోనే ఉండి పూర్ణంగా దర్శనం అయిన తర్వాత చెప్పే మాటలు ఇవి. నాకు వేరే పని లేదుగా, చిన్నతనం నుంచి ఈ పనిలోనే ఉన్నాను కదా, అలా చెప్తున్న మాటలు ఇవి. ఇప్పుడు ఒక భాగం వచ్చి లేడీస్కి రజస్ యోగం అంటే అంటే బేసిక్ పీరియడ్స్ అనేది ఇట్లా మొదలైంది అనుకున్నాను. అంటే ఆ టైంలో ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు, ఎలా ఉండాలి, ప్రజెంట్ ఉన్న టైంని అర్థం చేసుకొని ఒకసారి చెప్పగలిగితే. ముఖ్యంగా దేవతారాధనలు, భర్తతోటి కలిసి ఉండటం అంటే ఒక బెడ్ మీద ఉండటము, బ్రాహ్మణ దర్శనము, అగ్ని దర్శనము. తర్వాత అగ్ని దర్శనం అంటే మరి వంట చేయాలంటే వెళ్ళకూడదు. అగ్ని దర్శనము ఇవి చేయకూడదు. పిల్లలకు పాలు ఇవ్వచ్చు, ఫీడింగ్ అవన్నీ చేయొచ్చు. వాళ్ళు భోజనం ఏం వండారో అవి నిస్సందేహంగా తీసుకోవచ్చు. వాళ్ళు పాత్రలు శుభ్రపరచడానికి కానీ, బట్టలు ఉతకడానికి కానీ, శుభ్రం చేసే పనిలోకి ఏ పనిలోకి వాళ్ళు వెళ్ళకూడదు. ఒకే గదిలో ఉన్నప్పుడు ఈ కుదరవు కాబట్టి అవుట్ ఆఫ్ ది డోర్స్ అనే మాట అక్కడి నుంచే వచ్చిందనమాట. బయట వాళ్ళకి చిన్నది ఏర్పాటు చేసి అందులో ఉంచుతారు. మరి ఆ గదిలోనే వంట, ఆ గదిలోనే పూజ అన్నీ ఉన్నప్పుడు ఆ దర్శనం అవుతుందనే ఉద్దేశంతో అవుట్ ఆఫ్ డోర్స్. అదే పెద్ద ఇల్లు ఉండే వాళ్ళకైతే ఒక గది కేటాయించుకుంటారు అటువంటి వాటికి. అర్థమైందా? అక్కడ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అక్కడ ఫుడ్ ఇస్తారు, చేశారు. ఇది అర్థం కానప్పుడు ఏం చేస్తారంటే అదేదో భయంకరం ఏదో అవుద్దని చెప్పి అట్లా దూరంగా విసిరేయటము, నీళ్లు చల్లి ఇచ్చేయటము, ఇవన్నీ గందరగోళాలన్నీ మొదలైపోయినాయి. ఇదంతా దురవగాహనతో వచ్చిన విషయాలు అనమాట. ముట్టుకోవడం అంటే ఇప్పుడు ఎవరు ముట్టుకోకూడదు? ఎప్పుడు ముట్టుకోకూడదు? ఆమెకి ఏదైనా ప్రాబ్లం వచ్చింది, డాక్టర్ మగగానే ఆడగానే వచ్చి ముట్టుకోవాలా లేదా? మరి అది తప్పేది ఏం లేదు కదా. అయితే ఎవరు ముట్టుకోకూడదు, ఎప్పుడు ముట్టుకోకూడదు అంటే వాళ్ళు ఇతర కార్యక్రమాల్లోకి వెళుతూ ఉన్నట్లయితే ముట్టుకొని మళ్ళీ స్నానం చేసి వెళ్ళాలి, అంతవరకే. ముట్టుకోకూడదు అన్నది కాదు. ఇప్పుడు మీ ఆయన పూజ చేసుకోవడానికి సిద్ధమయ్యారు, నీకేదో అవసరం వచ్చి నీ దగ్గరకు వచ్చి నేను చూసి నేను తాకాల్సిన పరిస్థితి వచ్చింది, ఏమి కొంపలు మునగవు, పోయి చక్కగా మళ్ళీ స్నానం చేసి పోయి పూజ చేసుకుంటారు అంతే. ఇన్నిసార్లు స్నానం చేయలేక వీడు విసుక్కుంటాడు అన్నమాట, అంతే. అంతకంటే ఏముంటుంది అందులో? క్లారిటీ వచ్చిందా?
ఏది దేనివల్ల వచ్చిందో ఉత్పన్నమైందో విషయం తెలిస్తే అప్పుడు నిర్ణయాలు చేయటం అనేది తేలిక అవుతుంది. అందువల్ల జ్ఞానం పొందండి, బ్రహ్మజ్ఞానం పొందండి అని చెప్పేది అందుకే. ఇప్పుడు గురుగారు ఇప్పుడు వాళ్ళని కంప్లీట్గా సపరేట్గా ఉంచాలా, లేకపోతే దే కెన్ యూజ్ డైలీ యాక్టివిటీస్? ఇప్పుడు మనం ఇప్పుడు ఒక అపార్ట్మెంట్లోనే ఉంటున్నాం, వాళ్ళు రోజు వాడే ఇప్పుడు పల్లెలు కానీ అవన్నీ బాగా ఏ కూడా సపరేట్ చేస్తారు మామూలుగా. ఇప్పుడు రెగ్యులర్ ఇస్ దట్ ఆల్సో రిక్వైర్డ్ ఆర్ పర్వాలేదు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండొచ్చు, జస్ట్ వంటగది దగ్గరికి అదే వంట చేయటం కానీ, ఇదేంటి పూజ చేయటం, అదే హస్బెండ్తో పనుకోవటం, లేకపోతే అట్లాంటి, లేకపోతే సేమ్ వాష్రూమ్ వాడుకొని అవన్నీ చేసుకోవచ్చు కదా, అంటే అవి కూడా చేయకూడదా అని? అంటే అందరికి అవకాశం ఉండదు, 2 వాష్రూమ్స్ 3 వాష్రూమ్స్. అదే వాష్రూమ్ అవన్నీ వాడుకోవచ్చు, అది క్లీన్ చేసి మళ్ళీ బయటకు వెళ్ళచ్చు. తర్వాత ఇప్పుడు సపోజ్ పూజ చేసే అలవాటే లేదనుకో ఇంట్లో, అసలేం లేదు అక్కడ, ఆ నమ్మకాలు విశ్వాసాలు లేని చోట ఏమీ ఉండదు. వాళ్ళు ఆల్రెడీ మాలిన్యంలోనే ఉన్నారు టోటల్గా, కొత్తగా మాలిన్యం ఎట్లా వస్తుంది? అర్థమైందా? వాడు ఆల్రెడీ బురదలో పడి వస్తున్నాడు, అరే దారిలో దుమ్ముంది పక్కగా రా అని చెప్పి ఎవడన్నా చెబుతాడండి? క్లారిటీ వస్తుందా? ఇది కానీ తెలియక చాలా పొరపాట్లు జరిగిపోతుంటాయి, తెలియకనే. ఇది మరి ఇది ఇప్పుడు చాలామంది ఇది ఎందుకు నేను ఎందుకు ఫాలో అవ్వాలి? ఎట్లా ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు నాకెందుకు రిస్ట్రిక్షన్స్ ఇన్ని? అంటే నేను డే టు డే లైఫ్ ఎందుకు నేను కోల్పోవాలి? అంటే 4 days ఇన్ అ మంత్ అంటే ఆల్మోస్ట్ 50 days ఇన్ అ ఇయర్ ఎందుకు కోల్పోవాలి అని ఒకటి. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకోటి డౌట్, 5 రోజులా లేకపోతే 3 days అంటే అవి ఎట్లా డిసైడ్ అవుతాయి? చాలా మంది 5 రోజులు అంటారు, కొంత రోజులు వారం అంటారు. అట్లా కాదు, కొంతమందికి బ్లీడింగ్ అనేది 3 daysలో బ్లీడింగ్ బట్టి, ఇంకా బ్లీడింగ్ బట్టి. అది కాకుండా నేను అడిగింది ఏంటంటే, నేను ఎందుకు చేయాలి అంటే, వై షుడ్ ఐ అంటే దానికి నేను చెప్తాను. నీ ఇంట్లో నువ్వు ఉన్నావు, హ్యాపీగా ఉన్నావా లేదా? ఎవరో ఆ దారిన పోతా ఓ పావును వదిలేరు నీ ఇంట్లోకి. ఇప్పుడు చెప్పు ఆ డైలాగు, నేను ఎందుకు హ్యాపీగా ఉండకూడదు? ఆ పావును వదిలితే వాడెవడో వదిలితే నేనెందుకు భయపడాలన్నా? వాడెవడో వదిలాడు పావుని, నువ్వు భయపడతావా భయపడవా? నీకు రిస్క్ ఉందా లేదా చెప్పు. ఇప్పుడు దానికి వస్తే ఇప్పుడు వేరే వాళ్ళు వదిలింది ఇంకా, ఇప్పుడు మాకు ఇప్పుడు ఈ స్టోరీ అంతా తెలియకుండా జస్ట్ ఆమె ఫ్రెష్ కొత్తగా నేర్చుకోండి. ఇప్పుడు ఐ జస్ట్ బార్న్ యాజ్ అ ఫీమేల్ అన్నప్పుడు నాకు ఎట్లా ఉంటుంది? ఇదేంటి న్యాచురల్గానే, ఇట్స్ మై న్యాచురల్ థింగ్ ఓన్లీ. నాకు ప్రతి మంత్ ఎగ్ రిలీజ్ అవుతుంది కాబట్టి ఇట్లా వస్తుందే కానీ, ఇట్స్ నాట్ సంథింగ్ ఇవన్నీ ఏదేదో కల్పితాలు స్టోరీలు చెప్తున్నారు నాకు అని, నన్ను ఇట్లా కట్టిపెట్టి ఉంచడానికి అని చెప్తున్నారని దే మైట్ బి థింకింగ్ లైక్ దట్, ఆర్ ఇట్స్ నాట్ రాంగ్ టు నాట్ థింక్ లైక్ దట్ అని. నేను రాంగే ఉంది, అది న్యాచురల్గానే దట్ థాట్. ఎందుకు నన్ను ఊరిని ఏదో చెప్పి కట్టి పెడుతున్నారు, నన్ను ఏదో చేయకూడదు అని చెప్పి అట్లా చేపిస్తున్నారు. అదే న్యాచురల్ ప్రాసెస్సే కదా. వాట్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ ఫర్ దిస్ న్యాచురల్ ప్రాసెస్ అని? అదే ఇప్పుడు అది న్యాచురల్గా వస్తుందన్నమాట వాస్తవం. న్యాచురల్గా వచ్చినా రాంగే ఒకటి, ఫస్ట్ అది గుర్తుపెట్టుకోవాలి. పొరపాటే. నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నీకు ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది నీకు వినపడలేదు కాబట్టి, కనపడలేదు కాబట్టి, నువ్వు దాన్ని పాటించడానికి నువ్వు అంగీకరించడంలో. ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేవాడు నీకు దొరికినా దొరక్కపోయినా సరే దాని నేచర్ ఎక్కడికి పోదు. ఒకటి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది. పోతే అసలు ఎలా నమ్మాలి ఈ పురాణాలని వీటన్నిటినంటే, అందులో నీకు అసలు ఒక్కటైనా నమ్మదగే విషయం ఏదైనా ఉందేమో ముందు గమనించుకో. వాటిలో ఇది ఎందుకు నమ్మావో చూసుకో, తక్కన వాటిని ఎందుకు నమ్మట్లేదు అన్నది చూసుకో. తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగు, ఆ బాధ్యత నీదే. ఇగ్నోరెన్స్ ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ కదా. మన రూల్ నాకేం తెలియదంటే కుదరదు, తెలుసుకోవడం మన బాధ్యతే అవుతుంది. సో అదేవిధంగా ఇప్పుడు నాన్నగారి పేరు నాన్నగారి పేరు పిచ్చయ్య గారు.
వెంకటరామయ్య. వెంకటరామయ్య గారి తండ్రి గారి పేరు పిచ్చయ్య. పిచ్చయ్య గారి తండ్రి గారి పేరు తెలియదు. అంటే ఇది నేను అందరూ అడుగుతుంటారు, ఇట్లానే చెప్తుంటారు. అది నేను చెప్పదలుచుకోవాలి, దాన్ని ఊరికే ఎగ్జాంపుల్గా చెప్పదలుచుకున్నా. నువ్వు కొంత దూరమే చూడగలుగుతున్నావు, గుర్తుపెట్టుకోగలుగుతున్నావు. దానికి ముందు జరిగిన విషయాలు నీకు తెలియవు. అర్థమైందా? నాకు తెలియదు కాబట్టి, నాకు పిచ్చయ్య గారికి ముందు పేరు నాకు తెలియదు కాబట్టి ఆయన లేడంటావా? అనలేవు కదా, జస్ట్ కామన్ సెన్స్ కదా. లైక్ దట్. అంటే దీన్ని వాడుకుంటున్నాను నేను అంతే, ఆ ఎగ్జాంపుల్ని కూడా వాడుతున్నాను నేను అంతే. అలానే నీ రీజన్కి అందకుండా చాలా ఉన్నాయి. వీటిల్లో మూఢ విశ్వాసాలు ఉన్నాయి, వాస్తవాలు ఉన్నాయి, మూఢంగా నమ్మేవి కూడా ఉన్నాయి ఇందులో. వీటిని నువ్వు సెగ్రిగేట్ చేసుకోవాల్సిన బాధ్యత నీది. నువ్వు మార్కెట్ నుంచి బియ్యం తెచ్చుకుంటావు, దాంట్లో అచ్చం బియ్యం ఉన్నాయి, అక్కడక్కడ పలుకురాళ్ళు చిన్న మట్టి బిడ్డలు కూడా ఉన్నాయి. వాటిని వేరు చేసుకోవాల్సిన అవసరం ఎవరిది? నీది. నేను వాడికి అంత డబ్బులు తీసుకొని బియ్యం రాళ్ళు కలుపుతాడా బెడ్డలు కలుపుతాడా, నేను ఇట్లే తింటాను అన్నావు అనుకో, ఎవరి పళ్ళు ఇరుగుతాయి, ఎవరి కడుపు చెడుద్ది? అర్థమవుతుందా? కండిషన్ అది అట్లా నీకు లభ్యమైంది ప్రస్తుతం, నువ్వు దాన్ని ప్రాసెస్ చేసుకోవాలి. అది పరిస్థితి. ప్రాస్ అండ్ కాన్స్ తెలుసుకోవాలి. ఆ బాధ్యత నీ మీద బరువు వచ్చి కూర్చుంది. ఇప్పుడు కాలం పరిస్థితి అది, దాన్ని తెలుసుకోవాలి. అంతేగాని మొండికేస్తే ఎవడికి చెరువు మీద తలిగితే నీ దాహం తీరుతుంది, నువ్వు నీ గొంతు ఎండుతుంది. కానీ చెరువుకేం లాభం, నష్టం? క్లారిటీ వస్తుందా? సో ఈ పూటకి ఇది ఇక్కడ ముగిద్దాం. రేపటి నుంచి ప్రాపర్గా క్వశ్చన్స్ రెడీ చేయండి.